హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ సంబంధించిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ఓకేనా? ఈ యొక్క ఏపీ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు కానివ్వండి, పురుష అభ్యర్థులు కానివ్వండి, ఈ ర్యాలీలో పాల్గొనొచ్చు అనమాట. ఓకేనా? పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే మార్చి 9వ తారీఖు నుంచి ఇది ప్రారంభం అవుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్లో ఇటీవల మనకి ఈ యొక్క గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ్ గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించారన్నమాట. ఓకేనా? 9వ తారీఖు నుంచి ఈ ర్యాలీస్ అనేవి ప్రారంభమవుతాయని చెప్పేసి అయితే ఈయనైతే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు అర్హత గల యువతి యువకులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే ఈయనైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ డైరెక్టర్ వింగ్ కమాండ్ షేక్ యకూబ్ అలీ గారు ఏమన్నారంటే, ఈ ఏపీ తెలంగాణ సంబంధించిన మహిళా అభ్యర్థులకు 9-10 తేదీల్లో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారండి. 9-10 తేదీల్లో ఓన్లీ ఏపీ తెలంగాణ మహిళలు మాత్రమే ఆ రోజున ర్యాలీ ఉంటుంది. అలాగే మార్చి 12-13 తేదీల్లో 12-13 తేదీల్లో ఓన్లీ ఏపీ పురుషులు మాత్రమే ర్యాలీ అనేది నిర్వహిస్తారన్నమాట. అలాగే 15-16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు మాత్రమే ఓపెన్ ర్యాలీ అనేది జరుగుతుందని చెప్పేసి అయితే ఈయనైతే క్లియర్గా చెప్పారు. ఆయన లొకేషన్ కూడా చెప్పారండి. ఓకేనా? గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మనకి యకూబ్ అలీ గారు అయితే క్లియర్గా స్పష్టం చేశారన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? 9-10 తేదీల్లో ఏపీ తెలంగాణ సంబంధించిన మహిళలకు మాత్రమే 9-10 తేదీల్లో జరుగుతుంది. అలాగే ఓన్లీ ఏపీ పురుషులకి 12-13 తేదీల్లోనూ, తెలంగాణ పురుషులకి 15-16 తేదీల్లో జరుగుతుంది. అది కూడా గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే. అలాగే మనకి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట అధికారిక వెబ్సైట్లో. ఓకే. అయితే దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గుంటూరు, సికింద్రాబాద్ అలాగే విశాఖపట్నం వింగ్ సంబంధించినవి ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరుది ఓపెన్ చేశాను, క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇట్లా కొన్ని కనిపిస్తుంది. ఈ గుంటూరు పరిధిలో ఉన్న ఈ గుంటూరు రిక్రూట్మెంట్ ఆఫీస్ బేస్ చేసుకొని ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెల్లూరు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, వైఎస్ఆర్ కడప, గుంటూరు అండ్ ప్రకాశం కానివ్వండి, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇప్పుడు గుంటూరు ఓపెన్ చేస్తే ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఈ ఏరియా వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే విశాఖపట్నం ఓపెన్ చేశారు అనుకోండి, విశాఖపట్నం సంబంధించి ఉంటాయి. అలాగే సికింద్రాబాద్ ఓపెన్ చేస్తే సికింద్రాబాద్ సంబంధించి కనిపిస్తాయి అన్నమాట మీకు జిల్లాలు. ఓకే. అయితే దీనికి మాత్రం పెళ్లి కాని పురుషులు ఉంటారు కదా, అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించాలి. మనకి నోటిఫికేషన్ ఇటీవల 13 ఫిబ్రవరి తారీఖున అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 1 ఏప్రిల్ 2026 వరకు ఉంటాయండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఎలిజిబుల్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అగ్నివీర్ జనరల్ డ్యూటీస్ ఉంటాయి అండ్ టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం మీద ఒక 25,000 పోస్టులు ఉన్నాయి మొత్తం మీద ఈ 3 జిల్లా 3 వింగ్స్ సంబంధించినవి. ఓకేనా? అగ్నివీర్ జనరల్ డ్యూటీస్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి ఒక 45% మార్క్స్తో. అలాగే అగ్నివీర్ టెక్నికల్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి అనమాట. ఓకేనా? 50% మార్క్స్తో. దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి వెయిట్ అండ్ చెస్ట్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ కూడా, అంటే మీ దగ్గర ఏవైనా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటే కనుక, ఇక్కడ లిస్టెడ్లో ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు బోనస్ పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మెడికల్ ఈవెంట్ కానివ్వండి. ఓకేనా? ఇట్లా సంథింగ్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ప్లస్ అవుద్ది. ఓకే. అయితే ఈ పోస్టులు ఏంటంటే ఎంతెంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు లీవ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా? ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో దాంతోపాటు ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా 250 రూపీస్ పే చేయాలని చెప్పేసి అన్నారు. అది ఏ విధంగా పే చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో మనకి ఫిజికల్ టెస్ట్ ఎట్లాంటివి అయితే తప్పనిసరిగా ఉంటాయి, అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదంతా మీరు చెక్ చేయండి. నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దీంతోపాటు ఏ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనేది, అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా. సో టైపింగ్ టెస్ట్ ఏ సెంటర్లో అంటే మీకు సంబంధించిన సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరు ఏ సెంటర్కి వెళ్ళి టైపింగ్ టెస్ట్లో పాల్గొనాలి అనేది కూడా మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఉన్నాయి. మీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్. ఒకసారి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్కి పాల్గొనాలంటే కనుక మీరు 9, 10 అలాగే 12, 13, 15, 16 తేదీల్లో మనకి ఏంటంటే గుంటూరు నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మనకి సెలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓపెన్ ర్యాలీ జరుగుతుంది. సో మీకు చెప్పాను కదా ఏ డేట్లో ఎవరు వెళ్ళాలో. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోవడం వేయకుండా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.